హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు అయితే గురువారం రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు అయితే ఇలా ఒక చిన్న కమలం ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఈ ముగ్గులో అయితే ఇంకా కలర్స్ అయితే వేసేసుకున్నాను. చాలా బాగుందండి ముగ్గు అయితే, చాలా సింపుల్గా కూడా ఉంది. ఇంకా గురువారం రోజు నేను పూజ అన్నీ ఉంటాయి కదండి, ఇంకైతే పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాక ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ అయితే చల్లగా ఉంటుందండి, 10 అలా అయితే చాలు, చాలా ఎండ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇలా వేడివేడిగా టీ తాగుతుంటే చాలా బాగుంటుందండి. ఇంకా టీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకైతే రాగి జావ అయితే మీకు చూపించాను కదండి, మల్టీగ్రెయిన్ జావ అయితే మొన్న అయితే బెల్లం వేసి చూపించాను. ఈరోజు అయితే పెరుగు వేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా జావ అలానే కాసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పెరుగు అయితే వేసేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. ఇంకా ఈ జావ అయితే సమ్మర్లో అయితే చాలా హెల్దీ అండి, ఇంకా చాలా చలవ కూడా అనమాట. ఇంకా ఇలా మజ్జిగ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇంకా అయితే ఇలా జావ అయితే చేసేసుకొని ఇంకా జావ కూడా బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే తీసేసుకున్నానండి. ఇంకా ఈరోజు వచ్చేసి లంచ్లోకండి మసాలా వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను, అలానే బగారా రైస్ కూడా చేద్దాం అనుకున్నా. వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి. ఇంకా వంకాయల కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వెజిటేబుల్స్లో రాజు ఎవరంటే వంకాయ అంటారు కదా, అలాగనమాట. ఇంకా వంకాయనైతే ఈరోజు మసాలా వంకాయలాగా చేద్దామని చెప్పేసి ఇలా వంకాయలను అయితే ఇంకా పుచ్చులు ఏమన్నా ఉన్నాయా లేవని అయితే ఇలా కట్ చేసుకొని చూడాలండి. ఇక వంకాయలు అంటే పుచ్చులు అయితే కామన్ కదా, ఇలా లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో అయితే వేసేసుకున్నాను. ఇంకా ఒక గిన్నె అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నా. ఇంకా దీంట్లో మనం కట్ చేసుకున్న వంకాయలన్నీ కూడా వేసేసుకొని అయితే కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించేసుకోవాలండి. ఈ మగ్గుతూ ఉంటాయి కాబట్టి ఆ లోపు అయితే మనం దీంట్లో కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందాము. దీనికి కావాల్సినవి అయితే పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ధనియాల పొడి, చెక్క, యాలకులు అనమాట. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చింతపండు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇంక ఇదన్నీ మగ్గేలోపు అయితే ఇంకా అదంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఇంకా ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి. ఈ పేస్ట్ని అయితే వంకాయలో కూడా స్టఫ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తానండి, వంకాయలకు కూడా బాగా పడుతుంది అనమాట. ఇంకా వంకాయలు అనేది గ్రేవీలోనే మగ్గిపోతాయి కాబట్టి చక్కగా మగ్గిపోతుంది. ఇంకా దీంట్లో కొంచెం పసుపు, మన టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్నాకైతే ఇంకా బాగా ఉడకాలన్నమాట. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే బాగా ఉడికించుకొని ఇలా అంతా ఉడికినాకైతే ఇంకా మిక్సీనే వాటర్ వేసేసుకొని చక్కగా ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకొని కూరనైతే ఇంకా బాగా ఉడికించుకోవాలండి. ఎంతో ఈజీగానే అయిపోతుంది మసాలా వంకాయ కర్రీ అయితే కూడా. ఇంకా కర్రీ అయితే ఇలా ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటే మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీంట్లోకి అయితే బగారా రైస్ అయితే చేసేద్దాం అనుకున్నాను. ఇంకొక గిన్నె అయితే పెట్టేసుకొని దీంట్లో నెయ్యి అయితే వేసుకుంటున్నా అండి. ఆ నెయ్యిలో ఇంకా చెక్క, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అవన్నీ కూడా వేసి వేయించుకొని దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలండి. కొంచెం వేగినాకైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే ఇది కూడా వేయించేసుకోవాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు అయితే ముక్కలు చేసి వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేస్తే పిల్లలు తినేస్తారని చెప్పేసి. అలానే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా అయితే బాగా వేయించుకోవాలండి. ఇంకైతే దీంట్లోనే మిల్లీ మేకర్ ఉంటుంది కదండి, అదంతా కూడా ఉడికించుకొని పెట్టుకున్నాను పక్కన. అదంతా కూడా మెత్తగా వాటర్ అంతా తీసేసి ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఈ బగారా రైస్లో అయితే నేను మిల్లీ మేకర్తో చేస్తున్నాను, చాలా బాగుంటుందండి. ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఉప్పు అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని అంతా మగ్గించుకోవాలి. ఇలా అంతా కొంచెం దగ్గర పడి మగ్గినాకైతే దీంట్లో బియ్యాన్ని అయితే నేను 1 గంట ముందే నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఆ వాటర్ని, బియ్యాన్ని దీంట్లో వేసేసుకొని ఇంకా మొత్తం ఉడికించేసుకోవడమే అనమాట. ఇలానే రైస్ కుక్కర్లో పెట్టేసినా అయిపోతుందండి. నేనైతే ఇంకా స్టవ్ మీదనే పెట్టేసాను అనమాట. ఇలా మొత్తం అయితే కలిపేసుకున్న మసాలాలన్నీ కిందకి పైకి వచ్చేలాగా అంతా కలుపుకొని అయితే ఇంకా దీని మీద మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతుందండి. ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇంకా అంతా కలుపుకొని మళ్ళీ ఇంకో మూత పెట్టేస్తే చక్కగా మిల్ మేకర్ బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. మసాలా వంకాయ కాంబినేషన్స్తో అదిరిపోతుంది అనమాట.
ఇంక ఇవన్నీ కూడా ఆ వంటలన్నీ చేసేసుకొని ఇంకంతా అయిపోయినాకైతే ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసానండి. గురువారం రోజు అయితే నేనైతే ఇలా పూజ అయితే చేసుకున్నానండి. దేవుడి దగ్గర అయితే ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే మాత్రం. ఇంకైతే ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర అయితే ఒక దీపం కూడా పెట్టేసానండి. ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాక ఇంకా హాల్లో ఉల్లి బౌల్ ఉంటుంది కదండి, అది కూడా అయితే డెకరేషన్ చేద్దామని ఇంకా పువ్వులన్నీ ఉన్నాయండి. ఆ రెబ్బలన్నీ ఇట్లా తీసేసుకొని చక్కగా ఇలా వాటర్లో వేసి డెకరేషన్ అయితే చేసేసానండి. ఇంకా ఉల్లి బౌల్లో అయితే ఇలా వేసేసుకున్నానండి. చాలా బాగుందనమాట, ప్లెజెంట్గా ఉంటుంది. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.